దీన్ని మోసం అంటారు, అత్యాచారం అంటారు. బాబాజీ నాకు అన్యాయం చేసేశారు. ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? ఏం మోసం చేశారు నిన్ను? తమ్ముడు, ఆ రోజు బాబాగారు చెప్పారు కదా, బడుగు వర్గానికి చెందిన అమ్మాయిని. బాబాజీ వేశ్య, లంజ అనే మాటలు వాడారు కదా. నీకే అర్థం కాలేదు, మిగతా వాళ్ళందరికీ తెలుసు. నేను ఈ పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. ఇలా చూడు సత్య, తప్పు చేస్తున్నావు. బాబాజీ మాటిమాటికి కలవరు, మాటిమాటికి వినరు. ఇలా చూడు, ఈసారి నువ్వు ఏ చిన్న తప్పు చేసినా నిన్ను మాత్రమే కాకుండా పమ్మిని కూడా బయటికి తరిమేస్తారు. అది కూడా తన్ని పంపుతారు. అది గుర్తుంచుకో. మంది ఇంతమంది అమ్మాయిలు బాబాకి ఎక్కడి నుంచి దొరుకుతున్నారు? ఏమిటి సార్, మన దేశంలో పనికి మాలిన అబ్బాయిలకి, కష్టాల్లో ఉన్న అమ్మాయిలకి కొరతే ఉంటుంది. ఈ రోజు 1100 మంది వస్తారు కదా. వీళ్లలో చాలా మందికి వేరే వేరే ఆశ్రమాల్లో పెళ్లిళ్లు ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. అంటే ఒకే అమ్మాయికి మళ్లీ మళ్లీ పెళ్లి చేస్తారా? అవును. వీటి వెనక ప్రొఫెషనల్ పెళ్లిళ్ళ బ్రోకర్ ఉంటారా? ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరు ఆశ్చర్యపోకూడదు. సీఎంగా ఉన్నవారు మీరు మీ గురించి మాత్రం ఆలోచించండి. ఎన్నో లక్షల మంది వస్తారు. మీడియా వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రతి న్యూస్ ఛానల్లోనూ మీరే కల్పిస్తారు. స్త్రీ అభ్యుదయం కోసం పోరాడే మహా సపోర్టర్. బాబాని చరణమే మాకిక శరణము, రాతలు మారును ఈ శుభతరుణము. బాబాని చరణమే మాకిక శరణము, రాతలు మమ్మీ చాలా మంచి పని చేస్తున్నాడు మీ అన్నయ్య. ఎందుకంత దుఃఖం ఉన్నాడు? ఎందుకంటే తనకు మంచి గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. కలిగించావు గుండెల కొలువై, బ్రతుకుల వెలుగై, దారిని చూపే బాబా, దారిని చూపే బాబా. ఏంటమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీకు చదువు రాదా? మీ నంబర్ 28. సరిగ్గా చూడండి, మీరు 26 దగ్గర నుంచి ఉన్నారు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి, రండి. తను మా వదిలి కాబోతోంది కదా. ఈ అద్భుతమైన కళ్యాణ వైభోగం ఎక్కడ కని విని ఎరుగనిది. బాబా మనల్ని స్వాగతించడానికి రాలేదు. మనం పవర్లోనూ లేము, పైగా లేటుగా వచ్చాం. బాబా ఆల్రెడీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయి ఉంటారు. కలియుగ వరదము నీవు, కలియుగ వరదము నీ పలుకే వేదం, నీ చూపే విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి ఉత్తమ్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కళ్యాణ వైభోగం అమోఘంగా జరుగుతోంది. ఉత్తమ్ సింగ్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడు. ఆయనకి ఈ ఆశ్రమం మీద ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆయనకి ఎన్నో రాజకీయ కార్యక్రమాలు ఉన్నా సరే, ఆయనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆయన తప్పకుండా ఆశ్రమానికి వస్తూ ఉంటారు. బాబాజీ ఆశీస్సులు పొందకుండా ఎప్పుడూ ఉండలేదు. జయ హో బాబాజీ, మీకు జయ జయలు. ఇప్పుడు సేవకులందరికీ ఒక విజ్ఞప్తి.
వధూవరులందరినీ వాళ్ళ స్థానాల్లో నిలబెట్టండి. ఎందుకంటే ఇంకాసేపట్లో సామూహిక వివాహ కార్యక్రమం మొదలు కాబోతుంది. దయచేసి ఆలస్యం చేయకండి. ఈ రోజు మన ఆశ్రమానికి ఎంతో శుభప్రదమైనది. ఇప్పటి వరకు సమాజానికి దూరంగా ఉన్న ఈ 1100 మహిళలు నేటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అంతకంటే ముందు వారిని వరించబోయే పెళ్లి కొడుకులకు మా ఆశ్రమం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతటి పవిత్ర కార్యం కోసం నిస్వార్థంతో ముందుకొచ్చిన వీళ్లని తలుచుకుని నేనెంతో గర్వపడుతున్నాను. చాలా మంది ఆశ్రమ భక్తులకి ఒక విషయం తెలియదు. మన పాతకాలపు కట్టుబాట్ల వల్ల నేను చిన్న వయసులోనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకిద్దరు కొడుకులు కూడా. అయినా బాబా నన్ను ఎంచుకున్నారు. జై మన్సుఖ్ బాబాజీ. మన్సుఖ్ జీ మహారాజ్ కి, మన్సుఖ్ జీ మహారాజ్ కి, మన్సుఖ్ జీ మహారాజ్ కి. ఆ రోజు ఆయన నాతో, ఈ ఆశ్రమమే నీకు తోడు కుటుంబం, నువ్వే వీళ్ళకి తండ్రి అన్నారు. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా సంసార జీవితాన్ని త్యాగం చేశాను. మీరే చూశారుగా ఈనాడు నా కుటుంబం ఎంత పెరిగిందో. ఒక తండ్రి కన్యాదానం చేస్తే ఎంత సంతోషపడతాడో ఈ రోజు నాకు అంత సంతోషంగా ఉంది. మీ అందరి జీవితాల్లోనూ సంతోషం, ప్రేమ నిండి ఉండాలని బాబాని వేడుకుంటున్నాను. ఇదే నా అభిలాష కూడా. పేదల్ని కాచే బాబాకి, పేదల్ని కాచే బాబాకి, పేదల్ని కాచే బాబాకి. ఇప్పుడు వధూవరులందరూ ఒకరికి ఒకరు దండలు మార్చుకోండి. ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అనివార్య కారణాల వల్ల తల్లిదండ్రులు రానివారు లేదా తల్లిదండ్రులు లేనివారు వాళ్ళని మా వృద్ధాశ్రమంలోని పెద్దవారు ఆశీర్వదిస్తారు. మీకు ఇచ్చిన బాగున్నారా వదినా? సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోమని కోరుకుంటున్నాం. నా పేరు పొమ్మి. ఈ కళ్యాణ వైభోగం సత్య చెల్లెలు. బాబా వారి ఆశీస్సులతో ఇవాళ నుంచి మీ ఆడపడుచుని. మీ పేరేం వదినా? బాబా గారి ఆశీస్సులు పొంది బబిత. నూరేళ్లు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. పేరు అందంగా ఉంది. మీలాగే. ఇప్పుడు మన ముఖ్య అతిథి మీరు మా అయిన కుటుంబంలోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వధువులను ఆశీర్వదించి ఉపన్యసిస్తారు. వచ్చి దీవించండి అయ్యా. నమస్కారం. ఆశ్చర్యపోయి ఈ దృశ్యాన్ని చూస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా బాబాజీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నన్ను ఇంత గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించారు. నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే ఆయన ఇంతమంది సోదరిమణుల్ని నరకంలోంచి తీసుకొచ్చి ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇటువంటి పుణ్య కార్యాన్ని ఇలాంటి మహాత్ములే చేయగలరు. మన దేశంలో బాబాజీ లాంటి మహాపురుషులు ఉన్నంత వరకు మన సమాజం అభివృద్ధి చెందడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. బాబాజీని నేనిప్పుడు ఓ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మా తరపు నుంచి ఆయన ఆశ్రమం ఎన్జిఓకి 1,11,111 రూపాయల చిన్న విరాళాన్ని స్వీకరించాలి.